నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు అధ్యక్షులయ్యాక జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా మొదటిసారి కరీంనగర్పై మేయర్ జెండా అయితే మాత్రం బీజేపీ ఎగరవేసింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా మేము పొలిటికల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ వస్తే సాటిస్ఫై ఉంటుంది. బట్ మేము సాటిస్ఫైగా ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే మొట్టమొదటిసారిగా ఒక మేయర్ జెండాని ఒక కార్పొరేషన్లో బీజేపీ ఎగిరేసింది. అండ్ కార్పొరేషన్కి ఒక రాజకీయ మహత్వం ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా చైర్మన్ కూడా గతంలో మాకు రెండు మళ్ళీ ఒకటి బైసా ఒకటి, అదేవిధంగా నారాయణపేట గెలుచుకున్నాం. మేము నిజామాబాద్ కూడా తక్కువలో ఓడిపోయినాం. అదేవిధంగా కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ, ఇట్లా చిన్న చిన్న నగరాలు రైకల్ కానీ, మెట్పల్లి కానీ, చాలా ప్లేసెస్లో ఈరోజు భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ ఉండే అది వాళ్ళు ఇచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 15 మున్సిపాలిటీస్ మేము ఉన్నాం. కాబట్టి ఒక మంచి పరిణామాలుగా భావిస్తున్నాం. ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలి రేపు రాబోయే ఎన్నికలు అని చెప్పి నేను వ్యక్తిగతంగా నాకు ప్రెసిడెంట్ అయినా భావిస్తాను. ఇదే సందర్భంలో కాంగ్రెస్ చేసిన విమర్శలు ఏంటంటే బీఆర్ఎస్ కావాలనే ఇక్కడ ఈ ఒక దూరంగా ఉంది, అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ సపోర్ట్ చేసింది. కాళేశ్వరం కమిషన్ల విషయంలో కూడా ఈరోజు వాళ్ళకు కేసుల విషయంలో వాళ్ళని తగ్గించడానికి, వాళ్ళని కాపాడడానికి బీఆర్ఎస్తో కూడిన అండర్స్టాండింగ్ వల్ల ఈరోజు మేయర్ దక్కించుకోగలిగింది బీఆర్ఎస్ సాయంతో అనేది విమర్శ. మళ్ళీ వేరే చోట ఎందుకు కాలేదు, కామారెడ్డి ఎందుకు కాలేదు, ఆదిలాబాద్ ఎందుకు కాలేదు, ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు కలిసింది? ముందు దానికి ఆన్సర్ చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్తా. కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు కలిసింది ఎంఐఎంతోని? ఆదిలాబాద్ ఎందుకు కలిసింది? వాళ్ళు అది చెప్పాలి కదా. ఇది చెప్పారు, ఇదని చెప్తారు. ఇది వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉన్నాయో కాంగ్రెస్తోని బీఆర్ఎస్కు. మరి కాంగ్రెస్కు చేయొద్దు అనుకుంటవచ్చు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ నేను అంటున్నాను, వీళ్ళందరికీ ఒకటే ఒక లక్ష్యం, బీజేపీని పెరగనియదు, బీజేపీ రానియదు. కాబట్టి వీళ్ళందరూ ఏకమవుతున్నారు. నిజామాబాద్ చేదులార వచ్చి దగ్గర దానికి వెళ్ళిపోయింది, అతిపెద్ద పార్టీగా అవతరించింది. కరీంనగర్తో పాటు నిజామాబాద్ కూడా మేయర్ వస్తుందని చాలామంది పార్టీలో బయట వాళ్ళు కూడా అనుకున్నారు. ఏం జరిగిందేమో చెప్పాను కదా. మసిలీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అక్కడ సక్సెస్ అయ్యారు. కానీ ఈ సక్సెస్ షార్ట్ టర్మ్ మాత్రమే అని చెప్పి నేను భావిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కూడా ఎక్కువ స్థానాల్లో హంగు ఏర్పడింది 3 పార్టీలు ప్రధాన పోటీలో ఉండడం వల్ల. ఈ యొక్క అట్మాస్ఫియర్ను ఇది సరైందా, ఎట్లా చూస్తారు? ఇది 3 పార్టీలు కూడా హోరాహోరీగా పోటీ చేసినందుకు ప్రజలు కూడా తీర్పు దాదాపు వాళ్ళు అదే టైప్లో ఇచ్చారు. ఏది ఉన్నప్పుడు కూడా ఈ హంగ్ ఏదైతే ఉన్నదో పబ్లిక్ వర్డిక్ట్ అండ్ డివిజన్ పరంగా దీంట్లో భారతీయ జనతా పార్టీ కూడా మంచి ఆదరణ వచ్చింది. ఏ విధంగా అయితే బీఆర్ఎస్ని కాంగ్రెస్కి చూశారో అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని కూడా వాడు మంచి స్థానంలో ఇచ్చారు. కాబట్టి ఈ హంగ్ అనేది చిన్న ఎలక్షన్స్ కాబట్టి, చిన్న డివిజన్స్ ఉంటాయి కాబట్టి 5-10 ఓట్లతో కూడా ఉండొచ్చు. మేము దాదాపు 80% సీట్లలో మేము సెకండ్ ఉన్నాం, 80 సీట్లలో. కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయిందని మేము భావిస్తాం. దేశంలో రాష్ట్రంలో ఎర్రజెండా పని అయిపోయిందని ఒకవైపు మీరు ప్రకటన చేస్తుంటే, ఈరోజు కొత్తగూడెంలో కార్పొరేషన్ కైవసం చేస్తుంది. ఎట్లా? అది వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కదా. ఇది మన ఇండివిజువల్ కాదు, అది ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, రూలింగ్ పార్టీ. ఇండివిజువల్గా గెలవడం, మేము అన్ని ఇండివిజువల్గా గెలిచినాం, వాళ్ళు ఇండివిజువల్గా గెలవలేదు. అది నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, దాంతోపాటు మండలి పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది బీజేపీ యొక్క స్ట్రాటజీ మేము చేస్తాం ఇప్పుడు డెఫినెట్గా. ఇప్పుడు దీంతో కొన్ని మేము గుణపడాలు నేర్చుకుంటాం. దీంతో డెఫినెట్గా అవన్నీ కూడా తప్పులు ఉండే దిద్దుకుంటాం. ఇప్పటి నుంచే మేము జిహెచ్ఎంసీ తయారు చేస్తాం. 3 ముక్కలు చేస్తున్నారు హైదరాబాద్ని. ఆ 3 ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన జెండాని ఎరిగేసే ప్రయత్నం చేస్తాం. గతంతో పోలిస్తే మాత్రం ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడింది. కరీంనగర్లో కూడా కార్పొరేషన్ కైవసం చేసుకుంది. నిజామాబాద్లో ఇటు మజ్లిస్, కాంగ్రెస్ వల్ల కూడా కొద్ది చేతులు తగ్గడానికి కూడా మిస్ అయింది. ఇక భవిష్యత్తులో ఈ జరిగిన ఫలితాలను, గుణపాఠాలను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా బలంగా ముందుకెళ్తాం. ప్రధానంగా జిహెచ్ఎంసీని ఇప్పుడు 3 ప్రాంతాలు కూడా చేశారు. అక్కడ కూడా బీజేపీ సత్తా చాటుతాం. దాంతోపాటు నెక్స్ట్ పరిషత్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటడానికి అన్ని రకాల వ్యూహాలు కూడా అమలు చేస్తాం. ఏదేమైనప్పుడు కూడా ఎర్రజెండా ప్రధానంగా ఎర్రజెండా కొత్తగూడెంలో ఎగరడానికి గల కారణం కాంగ్రెస్ వల్ల ఈరోజు తప్ప, కాంగ్రెస్ యొక్క సపోర్ట్ వల్ల ఈరోజు మజ్లిస్ అయితేంది, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు అయితే మాత్రం బలోపేతం అవుతున్నాయి తప్ప వాళ్ళు సొంతంగా కష్టపడేది ఏం లేదు. ఏదేమైనప్పటికీ బీజేపీ అయితే మాత్రం రోజు రోజుకు బలంగా తయారవుతుంది. తప్పకుండా భవిష్యత్తులో మరి కాస్త ఏ ఎన్నికల్లో కూడా ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుచుకొని తెలంగాణ రాజకీయాల్లో మంచి స్థానాన్ని సాధిస్తామని కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భంగా అనిపిస్తుంది. కెనపర్సం వంశీతో సతీ దిశా టీవీ, హైదరాబాద్.